వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ అయితే రాబోతున్నాయి. అయితే జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఎటువంటి ప్రిపరేషన్స్, ఎటువంటి స్ట్రాటజీ ఉపయోగించాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ మ్యాథ్స్ టీచర్ జోషుల చంద్రశేఖర్ గారు. వారిని పరిచయం చేసుకొని ఫుల్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. వాట్ ఈస్ ద ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ద టాప్ 1%? అలాగే విచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి ఫోకస్ టు ఫస్ట్ ఇన్ ద ఎగ్జామ్ అంటే ఏమంటారు? అంటే ఇప్పుడు టాప్ 1% స్టూడెంట్స్ అనగానే అసలు యాక్చువల్గా వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి అంటే దీంట్లో ఆ టాప్ 1%లో మళ్ళీ టాప్ 1% కింద తీసుకుంటే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ కింద లెక్క. ఓకే, అంటే ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అంటే ఏంటంటే ఇంకా వాళ్ళకి మనం పెద్దగా సజెషన్ చేసేది ఏమి ఉండదు. వాళ్ళకి మనం సజెస్ట్ చేసేది ఏంటంటే కొద్దిగా స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పడమే ఫస్ట్ పాయింట్. అంటే ఏంటంటే ఒక 100 లోపల ర్యాంక్ వచ్చే పిల్లలు కనుక మనం తీసుకుంటే వాళ్ళు స్ట్రెస్ కనుక తగ్గించుకుంటే అంటే వాళ్ళని ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి విపరీతమైన టార్చర్కి గురి చేస్తారు జనాలు. అంటే వాడు ఆల్రెడీ పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి, ఇంకా బాగా చేయి అని చెప్పి మనం చంపు తింటుంటారు. వాడు స్ట్రెస్ కనుక కొద్దిగా తగ్గించుకుంటే 100 లోపల వచ్చే ర్యాంక్ వచ్చేవాడు ఒక 50 లోపల ర్యాంక్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఎలాంటి పిల్లలంటే 3 సబ్జెక్ట్స్లలో వీళ్ళకి పర్ఫెక్షన్ ఉంటుంది. వాళ్ళకి ఆల్మోస్ట్ చెప్పాలంటే అలాంటి పిల్లల్ని ఫేస్ చేసే టీచర్స్ చాలా తక్కువ మంది. అలాంటి పిల్లల్ని ఫేస్ చేస్తే ఆ టీచర్ కూడా ఎలివేట్ అయిపోతాడు. అలాంటి పిల్లలు వాళ్ళకి ప్రత్యేకంగా మనం యాడ్ చేసే దానికంటే కూడా వాడికి ఎంత వీలైతే అంత స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పటం ఒకటి. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న పాయింట్స్ వాడు మిస్ అవుతున్నాడో అంటే చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతున్నాడంటే ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ మిస్ అయ్యేసరికి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఒక 50 లెక్కలు చేయించడం కాదు. ఆ పర్టికులర్ కాన్సెప్ట్ ఎందుకు మిస్ అయ్యాడని ఆ టీచర్ కనుక వాడితో డిస్కస్ చేస్తే వాడు చెప్తాడు ఎందుకు మిస్ అయ్యాను అంటే నేను ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఎక్కువ ప్రిపరేషన్ టైం దాని మీద స్పెండ్ చేసేసరికి ఆ పర్టికులర్ పాయింట్ ఆ రోజు నాకు గుర్తుకు రాలేదు అనే పాయింట్ కూడా జరుగుతుంది. ఓకే, అలాంటి పాయింట్స్ మనం హ్యాండిల్ చేసుకుంటూ ఏ సబ్జెక్ట్లో ఎక్కడైతే కొన్ని చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినాయో, మైన్యూట్ పాయింట్స్ మిస్ అయినాయో అంటే ఇప్పుడు మనం ఇక్కడ లైట్ ఫోకస్ చేస్తున్నాం. ఈ ఫోకస్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక కార్నర్లో కొద్దిగా లైట్ పడట్లేదు. సో ఆ కార్నర్లో లైట్ పడకపోవడానికి కారణం ఏంటో చెక్ చేసుకుని అక్కడ షాడో ఎందుకు వస్తుంది అని చెక్ చేసుకున్నట్టుగానే ఈ పిల్లల్ని కూడా ఈ టాప్ 100 పిల్లలు, టాప్ 50 పిల్లలను వీళ్ళని చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కడెక్కడైతే మైన్యూట్ కాన్సెప్ట్స్ వీళ్ళు మిస్ అవుతున్నారో ఆ మైన్యూట్ కాన్సెప్ట్స్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎక్కువ స్ట్రెస్ లేకుండా 1%లో ఆ 1%లో 1% నేను చెప్పేది టాప్ మోస్ట్ పీపుల్ అంటే వాళ్ళకి మనం ఏమి చెప్పకపోయినా వాడికి సెలెక్షన్ వస్తుంది. నేను ఒకసారి ఒక పిల్లాడితో మాట్లాడుతున్నాను. ఎగ్జామ్ 2 రోజుల ముందు ఉంది ఎగ్జామ్ అంటే వాడితో మాట్లాడాను. మాట్లాడినప్పుడు నేను అడిగాను నువ్వు ఏ లెవెల్లో ఉన్నావు బాబు, నీకు ఏంటి నీ నమ్మకం ఏంటి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే అంకుల్ నేను ఒక టాప్ 10 ర్యాంక్ తెచ్చుకునే కెపాసిటీలో ఉన్నాను అని చెప్పాడు ఆ పిల్లోడు నాకు. అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆ పిల్లోడు ఎందుకు అంత కాన్ఫిడెంట్ కాదు బాబు, కొద్దిగా జాగ్రత్త నాన్న అని ఒక మాట చెప్పేసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి పెట్టేశాను. యాక్చువల్గా ఎగ్జామ్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఆ పిల్లోడికి ఆల్రెడీ 6th ర్యాంక్ వచ్చింది. అంటే ఆ పిల్లోడికి ఏంటో వాడి కెపాసిటీ ఏంటో వాడికి తెలుసు, వాడి ఎస్టిమేషన్ కూడా పర్ఫెక్ట్గా చెప్పాడు. అలాంటి పిల్లలు కొంచెం తక్కువ ఉంటారు. బట్ వాడు ఈ వాజ్ ఏబుల్ టు గెస్ అంటే ఏంటంటే నేను ఈ ర్యాంక్ తెచ్చుకోగలుగుతాను టాప్ 10లో అని చెప్పి నా పిల్లోడు చెప్పగలిగాడు. అంటే చాలా అద్భుతమైన అనాలిసిస్ ఆ పిల్లోడికి, వాడి గురించి వాడికి అంతగా అవగాహన ఉంది. అలాంటి పిల్లలు కాకుండా 100 లోపల వచ్చే పిల్లాడికి కూడా వాడికి ఏంటంటే కొంత స్ట్రెస్ ఉంటుంది డెఫినెట్గా. స్ట్రెస్ ఏంటంటే 100 లోపల కాకుండా నాకు ఏదో 60 లోపల వస్తే బాగుంటుంది. 60 లోపల ఎందుకు టార్గెట్ అంటే వాడి టార్గెట్ ఏముంటుందంటే ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ కావాలి. ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ కావాలంటే ఒక 60 లోపల ర్యాంక్ వస్తే వాడికి రావడానికి ఖచ్చితమైన అవకాశం ఉంది. 60 కాకుండా ఒక 75 వచ్చేసరికి ఏంటంటే వాడు కంప్యూటర్ సైన్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐఐటి బాంబే కంప్యూటర్ సైన్స్ గురించి ప్రతి వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఈ 100 లోపల ఉన్న పిల్లలకి ఏంటంటే ఆ మైన్యూట్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే మిస్ అవుతున్నారో వాళ్ళకి సబ్జెక్ట్ పరంగా ఒక ఇండివిజువల్ టీచర్ కనుక వాళ్ళతో కూర్చొని వాటితో అనాలిసిస్ కనుక చేయగలిగితే, నన్ను అడిగితే ఇండివిజువల్ టీచర్ అంటే ఏంటంటే సబ్జెక్ట్లో మ్యాథ్స్లో ఒక 2 వీలైతే, కెమిస్ట్రీలో ఒక 2, ఫిజిక్స్లో ఒక 2, కెమిస్ట్రీలో 3, ఆర్గానిక్లో ఒకడు, ఇన్ఆర్గానిక్లో ఒకడు, ఫిజికల్లో ఒకడు, 3 కూర్చొని అనాలిసిస్ చేసుకుని బాబు నువ్వు ఇక్కడిక్కడ మిస్ అవుతున్నావు ఈ పాయింట్స్ అని చెప్పి ఆ కాన్సెప్ట్స్ కనుక డిస్కస్ చేస్తే ఖచ్చితంగా వాడి పర్ఫార్మెన్స్ ఇంకొక 10 ర్యాంకులు పైనే ఉంటుంది, మంచి ర్యాంక్ వస్తుంది. ఆ పిల్లలకి పెద్దగా మనం చెప్పేది ఏం లేదు. ఆ 100 వదిలేసిన తర్వాత 100 నుంచి ఒక 2000 మధ్యలో ఉండే పిల్లలు ర్యాంకర్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళ మీద మనం కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే వాళ్ళు ఇంకా కొద్దిగా బెటర్గా పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు 100 పైన అంటే ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే అమ్మా ఒక ఆల్ ఇండియా టాపర్ కనుక తీసుకుంటే
వాడికి ఒక 360 మార్కులకి లాస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే ఒక 355 మార్కులు వచ్చాయి, వాడు ఓకే. టాపర్. అక్కడి నుంచి 100కి వచ్చేసరికి అది 300కి పడిపోతుంది. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే వాడికి నెక్స్ట్ ఉన్న వాడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. అంటే ఏంటి, అటువంటి తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు కొంచెం ఇంకా కొద్దిగా కింద స్థాయికి వస్తారు. ఆ పిల్లలు ఏంటంటే వాళ్ళు విపరీతమైన ప్రెషర్కి గురవుతూ ఉంటారు. ఎందుకంటే వాడికి ఏంటంటే వాడికి తెలుసు వాడికి ర్యాంక్ వస్తుందని, 500 లోపల ర్యాంక్ వస్తుంది, 300 లోపల ర్యాంక్ వస్తుంది తెలుస్తుంది. అయినా ప్రెజర్ కానీ అయినా కూడా ప్రెషర్ ఎందుకు ఫీల్ అవుతారంటే వాడికి 100 లోపల ర్యాంక్ కావాలి. సో వాళ్ళు కొద్దిగా చిన్న చిన్న మిస్టేక్స్ కనుక కవర్ చేసుకుంటూ వాడికి ఏంటంటే 3 సబ్జెక్టులలో ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఎట్లుంటుందంటే అమ్మా, అన్ని సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి 100 లోపల ర్యాంక్ వస్తుంది వాడికి. ఓకే. 2 సబ్జెక్టులు బాగా ఉండి ఒక సబ్జెక్ట్ యావరేజ్ కనుకుంటే వాడికి ఒక 500, 1000 లోపల ర్యాంక్ వస్తుంది. ఒక సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉండి 2 సబ్జెక్ట్స్ యావరేజ్ ఉంటే వాడికి ఒక 3000, 4000 లోపల ర్యాంక్ వస్తుంది. ఇది జనరల్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ టాప్ 100 కనుక తీసేస్తే మనం నెక్స్ట్ లేయర్లో ఉన్న పిల్లలకి ఏంటంటే వాడికి 2 సబ్జెక్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు, లేదా 3 సబ్జెక్ట్స్లలో 2 చాలా బాగుండి ఒకటి యావరేజ్ ఉంటాడు, లేకపోతే 3 2 యావరేజ్ ఉండి ఒకటి ఎక్స్ట్రాడినరీగా ఉంటాడు. ఎక్కడెక్కడైతే వాడి చాప్టర్స్ వీక్ చాప్టర్స్ ఉంటాయో ఆ చాప్టర్స్ మీద ఫోకస్ చేసుకోవచ్చు వాడు. అయితే దానికి ఏంటంటే వాడికి ఒక ఇండివిజువల్ టీచర్ అనేవాడు అవసరం అవుతాడు. వాడి ఎందుకంటే జనరల్గా ఎట్లుంటుందంటే వాడికి ఆ లెక్క మీద ఫోకస్ చేస్తున్నారు కానీ వాడికి ఇక్కడ మిస్ అవుతున్నాడు కాన్సెప్ట్ అనేది వర్కౌట్ చేయడానికి ఒక టీచర్ వాడితో పాటు కూర్చోవాల్సి వస్తుంది. అంటే ఆ టీచర్ అనేవాడు వాడికి దొరకడం అనేది వాడి అదృష్టం. అలాంటి టీచర్ కనుక వాడికి దొరికితే బాబు ఇగో నువ్వు ఈ పర్టికులర్ ఏరియాస్లో నువ్వు ఇక్కడ కొద్దిగా ఫోకస్ చేయి. వాడితో ఫోకస్ చేయాలంటే ఏంటి, వాడితో కూర్చుని ఒక గంట సేపు డిస్కస్ చేయి చాప్టర్తో. టీచర్ ఏం డిస్కస్ చేయాలి, బాబు ఇగో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఈ 20 కాన్సెప్ట్స్ ఉన్నాయి, దీంట్లో నువ్వు ఎక్కడెక్కడ మిస్ అవుతున్నావు, ఆ కాన్సెప్ట్స్ మీద ఇగో ఈ పాయింట్స్ నువ్వు చదువుకో అని చెప్పగలగాలంటే ఒక టీచరు ఆ పర్టికులర్ స్టూడెంట్కి మినిమం ఒక 1 అవర్ పర్ టాపిక్ కనుక డిస్కస్ చేస్తే ఒక కంప్లీట్ పిక్చర్ అనేది వచ్చేస్తుంది. ఒక ఎక్స్రే తీస్తే మనిషికి ఉన్న ప్రాబ్లమ్స్ లోపల ఏమైనా బొంకలు ఇరిగినాయో లేదో తెలుస్తుందో అట్లాగే ఒక మంచి టీచర్ కనుక అలాంటి పిల్లలతో కనుక కూర్చొని డిస్కస్ చేస్తే ఒక కంప్లీట్ స్కాన్ అనేది వచ్చేస్తుంది. ఆ స్కాన్ వచ్చిన తర్వాత ఇగో ఈ ఏరియాస్లో నువ్వు వర్కౌట్ చేయి అని చెప్పి కనుక కూర్చోబెడితే డెఫినెట్గా ఆ ప్రెషర్ తగ్గుతుంది, ఆ ఇంప్రూవ్మెంట్ అనేది కనపడుతుంది. ఎస్, టీచర్ అంటే కనుక ఒక సబ్జెక్ట్ లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నువ్వు వీక్ గా ఉన్నావు, ఇది చదువు, ఇది పర్ఫెక్ట్ అయిపోతుంది అన్నట్లు గైడ్ చేస్తారు. వీక్ గా ఉన్నాడని చెప్పలేమా, కొన్ని ఏరియాస్ లో వీక్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ గా ఏంటంటే చాలా మంది పిల్లలకి ఏంటంటే ప్రాబబిలిటీ అనేది ఒక వీక్ ఏరియా, పర్ముటేషన్ కాంబినేషన్ అనేది ఒక వీక్ ఏరియా. చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ లెక్కలు చేయగలుగుతారు కానీ పర్ఫెక్షన్ తో చేయలేకపోతారు. సో అక్కడ ఎక్కడ మిస్ అవుతున్నాడు. అట్లాగే ఇప్పుడు ఫంక్షనల్ ఈక్వేషన్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది మ్యాథ్స్ లో, దాని మీద మిస్ అవుతూ ఉంటారు, అది ఎక్కడ మిస్ అవుతున్నాడు. అట్లాగే డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, అది ఎక్కడ మిస్ అవుతున్నాడు. దాంట్లో కొన్ని ఫిజిక్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని రావచ్చు, ఎక్కడ మిస్ అవుతున్నాడు ఆ పాయింట్ కనుక పట్టుకోగలిగితే. అట్లాగే కోఆర్డినేట్ జామెట్రీలో కొన్ని ఏరియాస్లో ఎక్కడ మిస్ అవుతున్నాడు ఆ ఏరియాస్ కనుక పట్టుకుంటే డెఫినెట్గా ఏంటంటే ఆ టీచరే అతనికి హెల్ప్ చేయగలుగుతాడు. అలాంటి టీచర్ ఆ పిల్లోడితో కూర్చోవడానికి కనీసం ఏంటంటే ఒక 20 టాపిక్స్ ఉంటే ఒక 20 అవర్స్ ఒక్కొక్క టీచరు అట్లాంటి స్టూడెంట్స్తో కూర్చోగలిగితే డెఫినెట్గా ఆ పిల్లోడికి చాలా బెనిఫిట్ అవుతుంది. అలాంటి టీచర్ని వెతుక్కోవడం అనేది చాలా కష్టమైన పని. వీళ్ళు ఏదో ఇన్స్టిట్యూట్లో ఉంటారు, ఆ ఇన్స్టిట్యూట్లో ఉన్న టీచర్ ఆల్రెడీ బిజీగా ఉంటాడు, వాడికి 9 గంటలు వాడికి ఆల్రెడీ టీచింగ్ ఉంటుంది, ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల కూడా వాడు ఫోకస్ చేయలేకపోతారు. అటువంటిప్పుడు ఈ టీచర్లు ఏంటంటే అవుట్ సైడ్ సోర్స్ ఎక్కడి నుంచి అయినా అలాంటి టీచర్లు కనుక వెతుక్కోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి ఖచ్చితంగా బెనిఫిట్ జరుగుతుంది. మంచి టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో అటువంటి పిల్లలకి చాలా ఇంపార్టెంట్. టాప్ 100 వాడికి పెద్దగా లేకపోయినా పర్వాలేదు, వాడే చదివేసుకుంటాడు. ఈ టాప్ 100 తర్వాత వచ్చే పిల్లలకి అలాంటి టీచర్ అనుకుంటే ఏం లేదు, గైడ్ లైన్సే, బాబు ఇక్కడిక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇక్కడిక్కడ నువ్వు వర్క్ చేయి అని చెప్పగలిగితే వాడు దాని మీద ఫోకస్ చేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, ఒక 500 లోపల ర్యాంక్ వచ్చేవాడు ఒక 100 లోపల ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అమ్మ. అలాంటి టీచర్ని పట్టుకుని లేదా ఎవరైతే వాళ్ళకి అవైలబుల్ ఉన్న టీచరో ఆ టీచర్ తోటి సార్ నాకు టాపిక్ ఒక గంట ఇవ్వండి అని ఆ టీచర్ తోటి 1-to-1 డిస్కస్ చేసి ఇగో ఇన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, టోటల్ ఒక 150 కాన్సెప్ట్స్ ఉన్నాయి, మొత్తం కలిపి 150 కాన్సెప్ట్స్ మొత్తం టీచర్ కనుక డిస్కస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుందమ్మా. ఇది మెయిన్ టాప్ 1% ఉన్న పిల్లలకి మనకు ఇచ్చే స్ట్రాటజీ. వాళ్ళు చేయాల్సింది ఇదే సింపుల్గా ఏంటంటే మంచి టీచర్ని ఒక టీచర్ని పట్టుకుని వాళ్ళతోటి టాపిక్ వైజ్ డిస్కస్ చేసుకుంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ ఏది మిస్ అవుతున్నాను అని చూసుకుంటే సరిపోతుందమ్మా. వాళ్ళకి ఆ స్ట్రెస్ కూడా తగ్గుతుంది.
ఓకే, అంటే మీరు కూడా వెళ్తూ ఉంటారా సార్ ఇట్లా? నేను వెళ్తూ ఉంటానమ్మా. జనరల్ గా నా దగ్గర ఎవరన్నా వస్తే నేను ఈవెన్ చెప్తుంటారు. ఫోన్ లో కూడా చెప్తూ ఉంటానమ్మా. Online ఎందుకంటే classes. ఎవరన్నా అడుగుతుంటే నన్ను, బాబు నువ్వు ఇక్కడ మిస్ అవుతున్నావు, ఈ పార్ట్స్ మీద నువ్వు ఫోకస్ చేసుకో. ఆ ఫోకస్ చేసుకోవడానికి ఏంటి, వాళ్ళని ర్యాండమ్ టెస్ట్ చేయడం. ఓకే, ర్యాండమ్ టెస్ట్ చేసి, బాబు ఇగో ఈ లెక్క చేయి, లేదా ఈ లెక్క చేయి, ఈ లెక్క చేయి, ఈ దాన్ని బట్టి కాన్సెప్ట్ మీకు తెలుసా? తెలిసిపోతుంది. దాన్ని బట్టి మాకు తెలుస్తుంది ఈ కాన్సెప్ట్ వాడు మిస్ అవుతున్నాడు అని చెప్పని. ఓకే. ఆ కాన్సెప్ట్స్ మీద వాడు ఫోకస్ చేసుకుంటే సరిపోతుంది. Okay. అంటే ఒక రకంగా ఏంటంటే ఒక డాక్టర్ ఒక డయాగ్నోసిస్ ఇచ్చినట్టుగా ఒక టీచర్ కూడా ఒక డయాగ్నోసిస్ అనేది ఇవ్వటం అనేది అవసరం. స్టూడెంట్ కి అవసరం. అది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ పిల్లోడు దాని మీద వర్కౌట్ చేయగలుగుతాడు. ఓకే. ఇది ఆ టాప్ 1% పిల్లల మీద మనం చెప్పుకునేది. Okay. ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే నువ్వు అడిగిన ఇంకో క్వశ్చన్ అడిగావు స్టార్టింగ్ లో, Yes, sir. ఎలాంటి క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయడం అవును సార్. బెటర్ అని. జనరల్ గా టాపర్స్ అనే వాళ్ళు మొత్తం అన్ని రకాల క్వశ్చన్స్ చేసేస్తారు, వాళ్ళకి పెద్ద ప్రాబ్లం లేదు. ఆ కింద స్థాయి వాళ్ళు ఏంటంటే, కింద స్థాయి అంటే నేను చెప్పడం ఏంటంటే ఒక 2000 ర్యాంక్, ఒక 3000 ర్యాంక్ వచ్చే పిల్లలు ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే సింగిల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫోకస్ చేసుకోవటం, తర్వాత ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ ఫోకస్ చేసుకోవటం. ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ అని కొన్ని ఉంటాయి. దానికి ఒక ఇంచుమించుగా లాస్ట్ టైం కనుక పేపర్ కనుక చూస్తుంటే ఒక 24 మార్క్స్ వెయిటేజ్ ఉంది దానికి. అట్లాగే సింగిల్ క్వశ్చన్స్ కనుక తీసుకుంటే, సింగిల్ కరెక్ట్ ఆన్సర్ కనుక తీసుకుంటే ఒక 12 మార్క్స్, అంటే 36 మార్క్స్. అవుట్ ఆఫ్ 60 మార్క్స్ ఈ క్వశ్చన్సే ఒక 50% కంటే ఎక్కువ ఉంటాయి. వాటి మీద ఫోకస్ చేసుకుని తర్వాత వాళ్ళు నెక్స్ట్ పోవాల్సింది ఏంటంటే ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్కి పోయి లాస్ట్కి ఏమైనా టైం మిగిలితే అప్పుడు మోర్ దెన్ 1 కరెక్ట్ ఆన్సర్ మీద పోవటం అనేది కరెక్ట్. జనరల్గా వీళ్ళ ఫోకస్ ఎప్పుడు ఏంటంటే ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్, సింగిల్ కరెక్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మీద పోవటం అనేది కరెక్ట్ ఫస్ట్. సార్ చాలా సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు వచ్చి స్టూడెంట్స్కి విలువైన సలహాలు అలాగే సందేహాలు, జేఈ అడ్వాన్స్ మెయిన్స్లో ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు ఎటువంటి స్ట్రాటజీ యూస్ చేస్తే మంచిది అని చెప్పి చాలా వివరంగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ అమ్మా.